హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. త్రిబుల్ ఐటీ హైదరాబాద్ అమ్మ. త్రిబుల్ ఐటీ హైదరాబాద్ గురించి ఎంతమందికి తెలుసో కానీ నాకు ఐఎమ్ నాట్ షూర్. మరి త్రిబుల్ ఐటీ హైదరాబాద్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈజ్ ఈక్వల్ అంటే టాప్ ఎన్ఐటి వరంగల్తో సమానం. అదేవిధంగా ఎన్ఐటి తిరుచిరాపల్లి, ఎన్ఐటి రూర్కెలా, మరి ఎన్ఐటి టాప్ 5 ఎన్ఐటితో సమానం అనుకోవచ్చు. ఇది టాప్ 3 ఎన్ఐటీస్ అనుకోండి. ఎన్ఐటి వరంగల్తో సమానం, ఎన్ఐటి తిరుచి, ఎన్ఐటి రూర్కెలా. ఈ 3 ఎన్ఐటీలో కంపేర్ చేస్తే మనం త్రిబుల్ ఐటీ హైదరాబాద్ కూడా అలాంటి మరి కేటగిరీ ఉంది. ఇది ఇంజనీరింగ్లో మంచి మరి 30 మరి ఎన్ఐఆర్ ర్యాంక్ కూడా నంబర్గా ఉంది. మరి రీసెర్చ్ సైడ్ కూడా ఇది బాగానే ఉంది. ఇది ఇంజనీరింగ్ చూసినట్టయితే ఇక్కడ ఎన్ఐఆర్ ర్యాంక్ కూడా బాగానే వస్తుంది. త్రిబుల్ ఐటీ హైదరాబాద్ క్యాంపస్ కూడా బాగానే ఉండదు. ఇక్కడ 38 ఇంజనీరింగు, 55 మరి అదేవిధంగా యూనివర్సిటీ ర్యాంక్ రీసెర్చ్ ఏరియాస్లో మంచిగా ఉంది. ఇక్కడ జారాలంటే ఏ విధంగా జారాలి? ఇక్కడ జారాలంటే మనకి త్వరలో ఒక ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ యూజీఈఈ 2026 ఎగ్జామినేషన్ అయితే రానుంది. మరి ఇక్కడ జారాలంటే జేఈ ద్వారా కూడా జారొచ్చు, ఇబ్బంది లేదు. జేఈ అనేది మనకు డైరెక్ట్ అడ్మిషన్ ఇస్తారన్నమాట. 99.999 వచ్చిన వాళ్ళు మాత్రమే ఇక్కడ అడ్మిషన్స్ అయితే వస్తాయి. మరి నా దగ్గర జేఈలో అంత పర్సంటైల్ రాలేదు సార్, నేను ఏ విధంగా చేరాలంటే అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఒకటి ఉంది. అది కూడా చూద్దాం. ఆ డీటెయిల్స్ మరి ఎలా ఉండే ఎప్పుడు వస్తాయో చూద్దాం. ఇక్కడ చేరాలంటే మోడ్ ఆఫ్ అడ్మిషన్ మనకి యూజీఈ అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఒకటి జరుగుతుంది. ఒకటి స్పెషల్ ఛానల్ అడ్మిషన్ అమ్మ. స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషను. అదేవిధంగా స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్ అంటే మీకు ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ 1000 మార్క్స్కి 999 వచ్చిన వాళ్ళకి ఇక్కడ డైరెక్ట్గా అడ్మిషన్ అయితే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్లో మీకు అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇది యూజీఈలో దీనిలో 2026 ఇది ఆల్ ఇండియా లెవెల్లో కండక్ట్ చేస్తారు. దీనిలో మంచి మార్క్స్ వచ్చినా కానీ మీకు అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంది. త్వరలో మనకి 2026 నోటిఫికేషన్ అయితే రానుంది, ఇంకా రాలేదు. దీనికి సంబంధించిన ఇక ఒలింపియాడ్ స్కూల్కి అయితే ఇస్తారు. తర్వాత ఎల్ఈఈ ఫర్ ఆల్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ డైరెక్ట్ అడ్మిషన్ దాసా వాళ్ళకి ఇస్తారు. జేఈ మెయిన్లో చేరాలంటే 99.99 మరి ఆల్ ఇండియా వైజు మీకు ఒక ఆల్ ఇండియాలో 500 సిఆర్ఎల్ ఓన్లీ. ఇక్కడ రిజర్వేషన్ ఉండదు. నో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉండదు, ఓబీసీ ఉండదు, ఏముండదు. డైరెక్ట్ సిఆర్ఎల్ మీద ఇస్తారు. 500 కానీ 300 కానీ 400 కానీ ర్యాంక్ వస్తే మీకు 100 200 ఈ 100 ర్యాంకులు వస్తే జేఈ మెయిన్లో డైరెక్ట్గా మీకు ఇక్కడ అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఆల్మోస్ట్ ఆల్ మనకి త్రిబుల్ ఐటీ హైదరాబాద్ ఎన్ఐటి వరంగల్తో ఈక్వల్గా కంపేర్ చేస్తారు. ఎన్ఐటి తిరుచి కానీ ఎన్ఐటి రూర్కెలా ఈ 3 ఎన్ఐటీలతో మాత్రం ఇది కంపేర్ చేయబడుతుంది. గత సంవత్సరాల నుంచి కూడా స్టూడెంట్స్ మరి బోర్డ్ ఎగ్జామ్స్ అదే చెప్పాను కదా, ఇక్కడ రాంగ్ చెప్పాను. ఇక్కడ మనము స్పెషల్ ఛానల్ అని పెట్టాం కదా, ఇది బోర్డ్ ఎగ్జామ్స్లో ఇక్కడ ఎన్ని మరి బోర్డ్ ఎగ్జామ్స్లో డైరెక్ట్గా ఐపీఈలో మనకి 1000 మార్క్స్కి పెడతారు కదా. 1000 మార్క్స్కి మీకు 999 998 వచ్చిన వీళ్ళకి డైరెక్ట్గా అడ్మిషన్ ఇవ్వటం అయితే జరిగింది. ఇది త్వరలో చూద్దాం అసలు ఈ డీటెయిల్స్ ఏందో. యూజీఈ 2025 అనేది ఇంకా రాలేదు మనకి. 4th ఫిబ్రవరి లాస్ట్ ఇయర్ అయితే 4th ఫిబ్రవరిలోనే ఇది వచ్చేసింది. మరి ఈరోజు 5వ తారీఖు కాబట్టి ఇంకా రాలేదు నోటిఫికేషను. ఇది ఇంకా త్వరలో మనకి దీనిలో యూజీఈ ద్వారా మనకి రాసిన వాళ్ళు మీరు బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో చేయొచ్చు. తర్వాత వీళ్ళు 2 ప్రోగ్రాములు చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. యూజీఈ రాసిన వాళ్ళు ఏం చేయాలి? 2 ప్రోగ్రాములు, ఇది రాయాలి, ఇది చేయాలి గుర్తుపెట్టుకోండి. ఈసీడీ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేయాలి. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ బై రీసెర్చ్ చేయాలి. ఇది ఒక పెద్ద తలనొప్పి ఇక్కడ గుర్తుపెట్టుకుని. యూజీ అనేది డైరెక్ట్ బీటెక్ ప్రోగ్రామ్ వీళ్ళు ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీస్ ఇస్తారు. డ్యూయల్ డిగ్రీ
యూజీ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ది యూజీ మోడ్ ఫర్ అడ్మిషన్ టు డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్, గ్రాడ్యుయేట్ ఆఫ్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అరౌండ్ 2 degrees బీటెక్, మాస్టర్ ఆఫ్ సైన్స్ 2 చేయాల్సి ఉంటుంది. ఇది పెద్ద తలనొప్పి వ్యవహారం. కానీ జేఈ ద్వారా మాత్రం ఎటువంటి తలనొప్పి లేకుండా వీళ్ళు అడ్మిషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ది మాస్టర్ డిగ్రీ రిక్వైర్స్ కంప్లీషన్ ఆఫ్ ద రీసెర్చ్ థీసిస్ ప్రోగ్రామ్ ప్రిపేర్ ఫర్ రీసెర్చ్ ఓరియంటెడ్ జాబ్స్, హైయర్ స్టడీస్. ది డ్యూరేషన్ 5 years. ఇది ఒక డ్రాబ్యాక్ అనుకోవచ్చు, ఎందుకంటే డైరెక్ట్ బీటెక్ అయితే 4 years డైరెక్ట్ వాళ్ళు జాబ్లో కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ డైరెక్ట్గా డ్యూయల్ డిగ్రీ ఇస్తున్నారు. మీరు ఎంపీసీలో ఇక్కడ ఎంపీసీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మరి ఎవరైతే ఇక్కడ చూడండి ఒకసారి పాస్ 12th class ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషను June 2026, అంటే 2026లో మాత్రమే ఫ్రెష్ స్టూడెంట్స్ని మాత్రమే. క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ 12th 21 వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అంటే వీడు కూడా రిస్ట్రిక్షన్, అంటే మనకు 2025 వాళ్ళు కూడా ఎలిజిబులే, 2021 నాట్ ఎలిజిబుల్ 3 years. యూజీ ఈ ఎగ్జామ్ ద అప్లికెంట్స్ ఇన్ దిస్ మోడ్ నీడ్ టు అపియర్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ CBT ప్రోగ్రామ్ conducted by the IIIT Hyderabad. This exam will be for 3 hours and 2 sections. మరి సబ్జెక్ట్ ప్రొఫెషనల్ 60 minutes, మరి రీసెర్చ్ యాప్టిట్యూడ్ 120 minutes. మనకి ఎగ్జామినేషను ఏప్రిల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇది స్టూడెంట్స్. తర్వాత ఇంటర్వ్యూ కూడా పెడతారండి వీళ్ళు, ఇంటర్వ్యూ పెడతారు. లిస్ట్ ఆఫ్ సెంటరు మనకు త్వరలో ఇంకా రాలేదమ్మా, త్వరలో మనకి మరి యూజీఈ 2026 వచ్చే అవకాశం అయితే ఉంది. లాస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ వీక్ ఆఫ్ ఫెబ్రవరిలోనే వచ్చింది. మరి ఈ సంవత్సరం మరి లాస్ట్లో ఇదే వచ్చింది. ఇప్పుడు మరి ఈరోజు 5వ తారీఖు కాబట్టి 4వ తారీఖు ఇప్పుడు వచ్చి ఉండాలి. మరి ఇంకా రాలేదు, ఎందుకని రాలేదు వీ హ్యావ్ టు సీ. ఇక నెక్స్ట్ అయితే ఇది మనకి అడ్మిషన్ వచ్చే అవకాశం. ఇది డైరెక్ట్ అడ్మిషన్ అమ్మ, డైరెక్ట్ సింగిల్ డిగ్రీ బీటెక్ డైరెక్ట్ బీటెక్. ఇది పెద్ద తలనొప్పి లేదు, మంచిగా వస్తుంది. స్టూడెంట్స్ కూడా మంచి ప్యాకేజెస్ కూడా వస్తాయి. ఇక్కడ రావాలంటే 99 ఆల్మోస్ట్ ఆల్ మీకు ఇక్కడ రావాలంటే 230 marks రావాలి. 230, 240 జేఈ మెయిన్లో 230, 240, 250 వస్తే మీకు అవకాశం ఉంది. జేఈ మెయిన్లో కూడా ఇక్కడ చేరవచ్చు. ఇక్కడ ఇంటర్మీడియట్ బోర్డు కూడా ఏంటంటే ఇక్కడ ఇది కూడా పెద్ద తలనొప్పి ఉంది. ఇక్కడ వీళ్ళు డైరెక్ట్ బీటెక్ ఇవ్వటల్లా. చూడండి ఇక్కడ ఇవన్నీ తోకలు తగిలిస్తున్నారు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ ప్లస్ కంప్యూటేషనల్ న్యాచురల్ సైన్స్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఫర్ కంప్యూటేషన్ హ్యూమన్ రైట్స్. ఇది మరి ఐ లైక్ ఓన్లీ బీటెక్ ప్రోగ్రామ్ అంటే బాగుంటుందమ్మా. బీటెక్ ప్రోగ్రాము బాగుంటుంది స్టూడెంట్స్కి. చూడండి ఇక్కడ చూసినట్టయితే వీళ్ళు బీటెక్ ఇస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ బాగుంటుంది డైరెక్ట్గా. నేను ఐ లైక్ IIITలో జేఈ మెయిన్స్ ద్వారా మీరు వచ్చే అవకాశం అయితే బాగుంటుంది. ఇక్కడ చూడండి డైరెక్ట్ బీటెక్ సిఎస్సి బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, సిఎస్సి బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను. జేఈ మెయిన్స్ కూడా మీరు స్కోర్ అంటే ఎట్లా ఉంటుంది, 100 ర్యాంక్ వచ్చేసి మీకు ఆల్ ఇండియా లెవెల్లో 100 రావాలా స్టూడెంట్స్కి. 100, 200, 300లో అయిపోద్ది. ఇక్కడ దుకాణం బంద్ అవుతుంది. అప్లికేషన్ 2000 ఇది సపరేట్గా మనం అప్లై చేసుకోవాల్సి ఉంది. ఇది స్టూడెంట్స్ సీట్ అలాట్మెంట్. టోటల్గా మనకి ఎన్ని సీట్లు ఉంటాయంటే జేఈలో 100 seats శాంక్షన్ బీటెక్ ఇన్ సిఎస్సి ప్రోగ్రామ్, 60 seats శాంక్షన్ ఫర్ బీటెక్ ఈసీఈ. సిఎస్సిలో 100 seats ఉంటాయి. మరి 60 seats ఏమో ఈసీఈలో ఉండే అవకాశం ఉంది. 70% టోటల్ విల్ బి అసైన్డ్ కామన్ పూల్. అవి వైల్ అప్లికెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ సీట్ ఇన్ కామన్ పూల్. ఓన్లీ ఫీమేల్ అప్లికెంట్స్ హూజ్ జేఈ మెయిన్ స్కోర్ ఇన్ 1% ఆర్ ఎలిజిబుల్ ఫర్ డైవర్సిటీ పూల్. ఈ విధంగా కూడా వీళ్ళు స్టూడెంట్స్కి మరి ఈ విధంగా ఇచ్చారు. నంబర్ ఆఫ్ సీట్స్, నంబర్ ఆఫ్ కామన్ పూల్, డైవర్సిటీ పూల్. దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఇది స్టూడెంట్స్ మనము IIIT హైదరాబాద్లో చేరాలంటే కూడా డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాడు. మీకు ఒకవేళ మీరు డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. డ్యూయల్ డిగ్రీస్ ఇస్తారు. బీటెక్ ప్లస్ ఎంఎస్సి రీసెర్చ్ ఇస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి, బీటెక్ ఎంఎస్సి రీసెర్చ్ ఇస్తాడు. కొద్దిగా అదేవిధంగా సపోజు మీకు జేఈ మెయిన్ అయితే ఓన్లీ సింగిల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అయితే ఆఫర్ చేయటం అయితే జరుగుతుంది. మనకు త్వరలో
UGE 2026 నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి అప్డేట్స్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ బై. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ.